ప్రజెంట్ అయితే ఇంకా బైక్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. అండ్ నేనైతే ఇంకా బుల్లెట్ స్టాండర్డ్ తీసుకున్నాను 500cc. తను వచ్చేసి నా హిమాలయన్ తీసుకున్నాడు. నేను హిమాలయన్ కొన్నప్పుడు హిమాలయన్ స్టాండర్డ్ అని చాలాసేపు ఆలోచించాను. చాలాసేపుగా చెప్పానంటే ఇన్ఫ్యాక్ట్ డెలివరీ తీసుకోవడానికి 10 నిమిషాల ముందు వరకు కూడా నేను బుల్లెట్ స్టాండర్డా లేకపోతే హిమాలయన్ అని చాలా ఆలోచించి ఇంక లాస్ట్కి ఏది ఏమైనా కానీ హిమాలయన్ తీస్తామని ఫిక్స్ అయ్యాను. అఫ్కోర్స్ నాకు 2 బైక్స్ చాలా ఇష్టం, హిమాలయన్ ప్లస్ స్టాండర్డ్ 2. స్టాండర్డ్ ఏంటంటే మళ్ళీ మనకి కిక్ కొట్టాలి, ప్లస్ ఇది ఆఫ్ రోడ్ వెహికల్ కాదు. మనకి ఎక్కడైనా ఆఫ్ రోడ్ వెళ్ళాల్సి వస్తే ఇంకా మళ్ళీ అక్కడ ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి నేను హిమాలయన్ తీసుకున్నాను. 2 బైక్స్తో స్టార్ట్ అయిన జర్నీ ఇప్పుడు 4 బైక్స్ అయ్యాయి. మళ్ళీ రిటర్న్లో 2 బైక్స్ అవుతాయి. అయినా సరే ఇట్లా 4 బైక్స్ కలిసి రైడ్కి వెళ్తున్నాం. అదొక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. నెక్స్ట్ వీక్ మేబీ నెక్స్ట్ వెళ్ళే రైడ్కి ఇంకా కొంచెం క్రౌడ్ పెరుగుతుంది అనుకుంటున్నాను. మేమిద్దరమే స్టార్ట్ అయ్యాం కదా, అలా మేమిద్దరమే కాకుండా రావడమే ఇంకొక 2 మినిమం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో మినిమం 4 to 5 బైక్స్తో నెక్స్ట్ రైడ్ స్టార్ట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ పోయే రైడ్స్ అన్నీ మినిమం 4 to 5 బైక్స్ కంపల్సరీగా ఉండేలాగా చూసుకుందాం అనుకుంటున్నాం. చూద్దాం ఎలా అవుతుందో జర్నీ. మరి ప్లాన్ అయితే చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీక్ మొత్తం 2 days ట్రిప్ ఉంటుంది, 1 day కాకుండా. ఇవైతే ఇంకా 1 day ట్రిప్ ప్లాన్ చేసాం మేమైతే. ఇంకా మార్నింగ్ వెళ్ళేసి నైట్లోపు ఇంట్లోకి చేయాలని. వీళ్ళు మాత్రం ఇప్పుడు మనతో జాయిన్ అయిన వాళ్ళు మాత్రం నైట్ అక్కడ స్టే చేస్తారంట, మార్నింగ్ రిటర్న్ అవుతారన్నారు. యాక్చువల్గా అది ప్లాన్ బాగుంటుంది. నైట్ అక్కడే స్టే చేసి మార్నింగ్ బయలుదేరడం. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్రెడీ 2:33 అవుతుంది. ఇంకా 1 hour పైన పడుతుంది. 48 kilometers ఉంది శ్రీశైలం. కానీ మొత్తం ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఘాట్ సెక్షన్ ఉంటుంది, స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. సో మనం ఇక్కడ ఎక్కువ స్పీడ్ ఎక్స్పెక్ట్ చేయలేము. 48 kilometers మనం రీచ్ అవడానికి మనకు ఆల్మోస్ట్ 1.5 hour ఈజీగా పడుతుంది. సో 1.5 hour జర్నీ తర్వాత అంటే 4 to 5 అక్కడ ఎలా ఉంది. మరి దర్శనం ఎప్పుడు అవుతుందో తెలియదు, రిటర్న్ ఎప్పుడు అవ్వాలో తెలియదు. ఒకవేళ ఇంకా కుదరదు అనే సిచ్యువేషన్ వస్తే ఇంకా నైట్ మేము కూడా అక్కడ స్టే చేసి మార్నింగ్ బయలుదేరాలి. రోడ్డు భలే ఉంది కదా, అటు ఇటు ఉన్న చెట్ల వల్ల మొత్తం అంతా షాడోస్ పడుతున్నాయి. సో రోడ్డు మొత్తం ఒక జిబ్రా క్రాసింగ్ లాగా ఉంది. ప్లస్ ఈ బైక్ మీద జర్నీ కూడా చాలా బాగుంది. అలాగే మనకు ఇక్కడ దగ్గరలో ఇంకేమైనా మంచి ప్లేసెస్ ఉంటే మన హైదరాబాద్ దగ్గరలో అరౌండ్ 200 kilometers అయినా పర్లేదు ఉంటే ఇంకా నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎస్పెషల్లీ ఏవైనా కొన్ని ప్లేసెస్ అవి చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన ప్లేసెస్ ఉంటాయి కదా, అలాంటి వాటిని ఏమైనా ఉంటే ఇంకా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మ్యాక్సిమం వాటిని కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రజెంట్ మనం ఈగలపెంట వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి జస్ట్ 15 kilometers ఉంటుంది అంతే శ్రీశైలం. ఇది కొంచెం పెద్ద ఊరు. ముందు వచ్చేసి దోమలపెంట ఉంది, ఇది ఈగలపెంట. ఇక్కడ కూడా కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ప్రజెంట్ అలో చేస్తాం లేదు తెలియదు. మరి దానిలో ఒకటి ఆక్టోపస్ వ్యూ పాయింట్ ఉంది, దాన్ని చూడడం మర్చిపోయాం. అంటే దాటుకొని వచ్చేసాము, కొంత ఆల్రెడీ ముందు వెళ్ళిపోయారు కాబట్టి. కానీ బాగుంటుంది. ఇక్కడ మనకు డ్యామ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇక్కడ ఏంటంటే ఇంకా ప్రయాణం మనం తెలంగాణ నుంచి ఆంధ్రాలోకి ఎంటర్ అవుతాం. శ్రీశైలం వచ్చేసి ఆంధ్రాలో ఉంటుంది, ప్రయాణం వచ్చి మనం తెలంగాణలో ఉన్నాం. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది, ఈ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాము. ఇది వ్యూ పాయింట్. పాయింట్ అయితే ఇంకా ఈ శ్రీశైలం డ్యామ్ గేట్స్ అయితే ఓపెన్ చేయలేదు. వాటర్ అయితే ఇంకా బాగానే ఉంది.
ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఇంకా మనము ఈ శ్రీశైలం డ్యామ్ దగ్గర ఉన్నాము. చూస్తున్నాం కదా ఇక్కడ తెప్పలు ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఆ తెప్పలో జర్నీ చేయబోతున్నాం అన్నమాట. లాస్ట్ టైం కూడా అనుకున్నాము హంపీలో, కుదరలేదు. సో ఈసారి మాత్రం అస్సలు మిస్ అవ్వట్లేదు. ఖచ్చితంగా దీనికోసం టైం స్పెండ్ చేసి అవసరం వస్తే నైట్ కూడా ఇక్కడ స్టే చేద్దాం అనుకున్నాం. కానీ తెప్పల జర్నీ మాత్రం అస్సలు మిస్ అవుతుందనిపించింది. అందుకే ఈ జర్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం శ్రీశైలం వెళ్ళిపోదాం. ఇలా వస్తుంది. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం వ్యూ కోసము ప్లస్ ఈ తెప్ప కోసం. సో మొత్తానికి అయితే తెప్ప జర్నీ స్టార్ట్ అయిపోయింది. కొంగ చూడు, అరే కొంగ కొంగ చూడు, దాన్ని చూసి నేర్చుకురాదు. అది కొంగ ఒకసారి చూడండి ఇటు, పడ్డదా? ఒకసారి చూడండి ఇటు. అరవండి అరవండి నడుస్తా కదా రే. కరెక్ట్గా సెంటర్లో వచ్చాం. వాటర్ వస్తుందా, మంచి రిఫ్లెక్షన్ పడుతున్నప్పుడు. అజ్జయ్య ఓకే, కానీ ఎంతకు వస్తుందో తెలియదు మాకు కూడా. అజయ్ ఒకసారి చూడు. ఏమంటారు అన్న? నీకు లేవు డిగ్రీ అడుగుతారు పైన మనం చూపించిన ఎంత ఒక్కడానికి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మేము నైట్ ఇక్కడ స్టే చేసాము. నైట్ లేట్ అయిపోయింది. సో నైట్ ఇంకా జర్నీ కష్టం అనిపించింది. అందుకోసం మేము నైట్ మొత్తం ఘాట్ సెక్షన్ కదా ఫారెస్ట్, అందుకే రిస్క్ తీసుకోకుండా నైట్ ఇక్కడ స్టే చేసాము. సో ఇప్పుడు మార్నింగ్ 5:30 దాటిపోయింది, ఆల్మోస్ట్ 6 అవుతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాము. దారిలో మనం ఆక్టోపస్ వ్యూ చూసుకునేసి అక్కడి నుంచి కుదిరితే ఇంకా అక్క మహాదేవి గుహలు కూడా ఏవో ఉన్నాయి ఇక్కడ, దాన్ని కూడా కవర్ చేద్దాము. లేదంటే ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. సో మార్నింగ్ ఇక్కడ ఫారెస్ట్ వ్యూస్ చాలా బాగుంటాయి. వాటి కోసం అనేసి వెయిట్ చేస్తూ ఉన్నాం. సో ఇంకొంచెం
లైటింగ్ వస్తే ఇంకా సన్ రైజ్ స్టార్ట్ అయితే ఇంకా ఆ వ్యూస్ అని కవర్ చేసుకొని అక్కడి నుంచి మనం రిటర్న్ అయిపోతాం. చలో. టైం అయితే ఇంకా మార్నింగ్ ఎగ్జాక్ట్గా 6 o'clock అయింది ఇప్పుడు. సో మనం గుడి దగ్గరికి వెళ్ళనిస్తారా లేదా చూడాలి. ఇది మెయిన్ ఎంట్రన్స్ మనం దర్శనానికి వెళ్ళాలంటే. ఇక మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ అన్నమాట. షాప్స్ మొత్తం ఫుల్గా ఉన్నాయి ఇక్కడ. కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు అందరు ఇక్కడ. కార్తీక దీపాలు మొత్తం ఇక్కడ వెలిగించాలి. సో నైట్ కూడా ఇక్కడ ఫుల్ జనాలు ఉన్నారు. ఇప్పుడు మార్నింగ్ కదా, ఇంకా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినట్టున్నారు జనాలు మొత్తం ఇక్కడ. కార్తీక మాసోత్సవాలంట, లక్ష దీపోత్సవం మరియు పుష్కరిణి హారతి. మొత్తం అయితే ఇంకా దర్శనం స్టార్ట్ అవుతామన్నమాట. ఇది ఫ్రీ దర్శనం అన్నమాట. ఇంకొంచెం లోపలికి వెళ్తే ఇంకా అక్కడ 150 రూపీస్ దర్శనం అవుతుంది, నెక్స్ట్ 500 రూపీస్ దర్శనం అవుతుంది. నైట్ ఫ్రీ దర్శనం వచ్చేసి 1 hour పట్టింది అటు ఇటుగా. సో మిగతాది కొంచెం తక్కువ పడుతుంది, కానీ కొంచెం పద టికెట్ తీసుకొని వెళ్ళడం కొంచెం సేఫ్ అన్నమాట. యాక్చువల్గా ఏంటంటే ఇంకా అమౌంట్ మ్యాటర్ కాదు ఇక్కడ, కానీ కొంచెం జనాల తాకిడి తగ్గచ్చు అన్న ఉద్దేశం అంతే. కానీ ఇక్కడ ఏం అంటే ఏ టికెట్ తీసుకున్న లాస్ట్ దర్శనం వెళ్ళటానికి మాత్రం ఖచ్చితంగా దర్శనం వెళ్ళటానికి మాత్రం అందరికి మళ్ళీ అన్ని లైన్స్ ఒకే చోట కలుస్తాయి. సో అక్కడైనా తోపులాడితే తప్పదు. సో కొంచెం కన్సిడర్ చేసుకొని మీ కన్వీనియంట్ బట్టి 150 దర్శనమా, లేకుంటే ఫ్రీ దర్శనం వెళ్తారా, లేకుంటే ఇంకా 500 రూపీస్ దర్శనం వెళ్తారా, సో ప్లాన్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది, ఇది వచ్చేసి ఎగ్జిట్ అన్నమాట లోపల నుంచి పెట్టడానికి. సో అక్కడ ఎదురుగా ప్రసాదాలు పెడతారు, ఇక వాటర్ ప్యాకెట్స్ అన్నీ అరేంజ్ చేస్తున్నారు. సో ఇక అంతా ప్రసాదాలు తీసుకొని కాసేపు కూర్చొని నెక్స్ట్ ఇక్కడ క్యాలెండర్స్ కావాలన్నా, లేదంటే ఇంకా డొనేషన్స్ చేయాలన్నా, లేకపోతే ఇంకా పబ్లిక్ ఇక్కడ ఏమన్నా వాళ్ళకి సంబంధించిన బుక్స్ ఏమైనా కొనాలన్నా కూడా కొనేసుకొని ఇక ఎదురుగా ప్రసాదాలు తీసుకొని ఇక్కడి నుంచి మనం బయలుదేరచ్చు అన్నమాట. మొత్తం ఇక్కడ అంటే టాయిలెట్స్ అవన్నీ ఫెసిలిటీస్ అయితే బాగానే ఉన్నాయి, కానీ ఎంతవరకు మెయింటైన్ చేస్తున్నారో ఒక ఐడియా అయితే లేదు నాకు. ఇప్పుడైతే ఇంకా జనాలు అయితే ఫుల్గా ఉన్నారు, కొంచెం చూసుకొని రావడం మంచిది అన్నమాట. మొత్తానికి అన్నీ అయిపోయినాయి. పెట్రోల్ పట్టించేస్తే ఓపెన్ అయిపోతుంది. ట్యాంక్ ఫుల్ చేయండి, అవసరం బదులు ఆపచ్చు. ఉండు. ₹90 శ్రీశైలం అనగానే సెంటర్ అన్నమాట. ఇది పెద్ద శివలింగం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న పార్క్ లాంటిది ఒకటి ఉంటుంది అన్నమాట, శివుడే. చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం అంటే ఇది. లోపల పెద్ద శివలింగం ఒకటి ఉంది. చూస్తున్నారా వాతావరణం అంతా సూపర్ ఉంది కదా. ఇప్పుడు ఫారెస్ట్లో కూడా మంచి మంచి వ్యూస్ కవర్ చేద్దామనే ఉద్దేశంతో మార్నింగ్ వరకు వెయిట్ చేసాం. దానిలో మనకు పాలధార, పంచదార అని 2 వస్తాయి. చిన్న చిన్న వాటర్ ఫ్లో ఉంటుంది, వాటర్ స్ట్రీమ్ అనుకోండి. స్ట్రీమ్ కాదు యాక్చువల్గా, వాటర్ ఫాల్ అని చెప్పాలి వాటిని.
సో మరి ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం, ఆ పాలధార పంచదార చూసుకునేసి మళ్ళీ రిటర్న్ అయిపోతాం. ఇప్పుడు ఏంటంటే మనం పాలధార పంచదార వెళ్తున్నాం అన్నమాట. స్టెప్స్ అలానే ఉన్నాయి, దిగాలి. కానీ చూసిన మొత్తం ఫారెస్ట్లో ఉంది, మొత్తం చెట్లు. ఆ చెట్ల మధ్యలో ఇది ఉంటుందన్నమాట, ఈ పాలధార పంచదార. ఇప్పుడు స్టెప్స్ అన్నీ దిగాలి, మళ్ళీ స్టెప్స్ అన్నీ ఎక్కాలి. ఈజీగా 1/2 అవర్ పట్టేలా ఉంది ఇక్కడ. శ్రీశైలంలో 2 విశేషాలు. ఒకటి మహాలింగము, రెండోది మహాతీర్థము. నీకు ప్రపంచంలో ఉన్నటువంటి లింగాలలో జ్యోతిర్లింగాలు చాలా విశేషం, 12. ఆ జ్యోతిర్లింగాల్లో కూడా శ్రీశైల లింగాన్ని మహాలింగం అంటారు. ఎందుకు అంటే జ్యోతిర్లింగాలు 12లో 11 లింగాలు శివస్వరూపాలు. కానీ శ్రీశైలంలో ఉండేటువంటి లింగము శివుడు పార్వతి ఇద్దరి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపం, శివశక్తులు 2 కలిసినటువంటి స్వరూపం. అందుకే ఇది మహాలింగం అయింది. ఎప్పుడైనా కూడా కేవల పురుష శక్తి, కేవల స్త్రీ శక్తి ఉన్నప్పుడు అది అసంపూర్ణం. స్త్రీ పురుషులు ఇద్దరు కలిసినటువంటి శక్తి ఉన్నప్పుడు మాత్రమే అది సంపూర్ణమవుతుంది. అదేవిధంగా శ్రీశైలంలో ఉండేటువంటి మల్లికార్జున, మల్లి అంటే అమ్మవారు, అర్జున వృక్షం అంటే మద్ది చెట్టు, మల్లి అంటే మల్లి చెట్టు. ఈ మద్ది చెట్టుకి మల్లి చెట్టు అల్లుకొని ఉండేటువంటి స్వరూపంలో మల్లికార్జున. మొట్టమొదట పార్వతీ పరమేశ్వరులు ఒక మద్ది చెట్టుకి మల్లి చెట్టు అల్లుకొని ఉంటే దానిలోకి వచ్చి వాసం చేశారు కొంతకాలం. ఎందుకు వాసం చేశారంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోసం, కుమారస్వామి కోసం ఆ చెట్టులో, ఆ మద్ది చెట్టుని మల్లి చెట్టు అల్లుకొనున్నటువంటి మద్ది చెట్టులో వాళ్ళు వాసం చేశారు. అలా వాసం చేసినటువంటి ఆ మద్ది చెట్టు కొన్ని సంవత్సరాలకి దాని యొక్క మొదలు శిలాజంగా మారిపోయింది. ఆ శిలాజమే మల్లికార్జున జ్యోతిర్లింగం. దాన్నే తర్వాత కాలంలో శంకరాచార్యులు కూడా శివానంద లహరిలో సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివ ఆలింగితం, ఆ లింగాన్ని మహాలింగం అనేటువంటి శబ్దాన్ని వాడాడు. ఆయన సమస్త వాంగ్మయంలో, ఆయన రాసినటువంటి వాంగ్మయంలో దేంట్లో కూడా మహాలింగ శబ్దాన్ని ఇంకెక్కడ వాడలేదు. కేవలం మల్లికార్జున జ్యోతిర్లింగానికి మాత్రమే మహాలింగం అనేటువంటి శబ్దాన్ని వాడారు. ఈ మల్లికార్జున జ్యోతిర్లింగం మహాలింగం అయితే ఈ తీర్థము మహాతీర్థం. ఎందుకు ఇది మహాతీర్థం అయింది అంటే శిలాదుడికి పర్వతుడు, నందీశ్వరుడు అని ఇద్దరు కుమారులు, వాళ్ళిద్దరూ తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి వహించేటువంటి వరాన్ని ఇద్దరూ పొందారు. ఆ ఇద్దరిలో నందీశ్వరుడు పరమేశ్వరుడికి వాహనంగా అయితే పర్వతుడు ఏం కోరాడంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త దేవతలు నాపై వసించాలి, ఈ సృష్టిలో ఉన్న సర్వ తీర్థాలు నాపై వసించాలి, ఈ సృష్టిలో ఉన్నటువంటి సర్వ ఔషధులు నాపై వసించాలి అని చెప్పి ఆయన కోరిక కోరాడు. దానికి పరమేశ్వరుడు ఈ శిఖరం మీదకి వచ్చిన తర్వాత దేవతలందరూ కూడా వాళ్ళ బ్రాంచ్ ఆఫీసెస్ ఈ శిఖరం పైన పెట్టుకున్నారు. అదేవిధంగా సర్వ తీర్థాలు ఈ శిఖరంపై వాటి యొక్క బ్రాంచ్ ఆఫీసెస్ పెట్టుకున్నాయి. అదేవిధంగా సృష్టిలో ఉన్న సర్వ మూలికలు ఈ శిఖరంపై ఉన్నాయి. అయితే కలియుగంలో సర్వశక్తులు కూడా గుప్తమైపోతుంటాయి, కలి ప్రభావం పెరిగే కొంది. ఆ విధంగా ఈ క్షేత్రంలో ఉండేటువంటి అనేకమైనటువంటి తీర్థాలు మొత్తం కూడా గుప్తమైపోయినాయి. ఆదిశంకరాచార్యులు ఈ క్షేత్రానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన ఆచమనం చేయడానికి నీళ్లు దొరకలేదు. అరే, ఈ క్షేత్రములో అడుగడుక్కి ఒక తీర్థం ఉండాలి, సృష్టిలో ఉన్న తీర్థాలు మొత్తం ఇక్కడ ఉండాలి, అటువంటిది ఆచమనం చేయడానికి నీళ్లు లేవని చెప్పి ఆయన బాధపడుతూ పరమేశ్వరుడు గురించి ధ్యానం చేస్తే అప్పుడు పరమేశ్వరుడు ఆయనకు ప్రత్యక్షమయ్యి పంచముఖాలతోటి, పరమేశ్వరుడికి 5 ముఖాలు ఉంటాయి, సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అని చెప్పి 5 ముఖాలు ఉంటాయి. ఈ 5 ముఖాలలో నుంచి 5 ధారల్ని ఆయన వదిలిపెట్టాడు. ఆయన యొక్క ఫలభాగం అంటే ఈ భాగాన్ని ఫలభాగం అంటారు, శిరస్సు యొక్క నుదుటి భాగాన్ని ఫలభాగం అంటారు. ఈ నుదుటి పరమేశ్వరుడు యొక్క 5 ఫలభాగాల నుంచి, 5 తలల్లో నుంచి 5 ధారలు వచ్చినాయి.
అందుకు వాటిని ఫలధార పంచదార అంటారు. ఫలధార పంచదార, అది పాలధార పంచదార కాదది, ఫలధార పంచదార. పరమేశ్వరుడు యొక్క 5 ఫల భాగాల నుంచి వచ్చినటువంటి 5 దారలు ఫలధారలు పంచదారలు. అయితే ఈ ఫలధార పంచదారలు ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు ఈ క్షేత్రంలో ఉన్నటువంటి తీర్థాలన్నీ ఒక చర్చ పెట్టుకున్నాం. అరే మనమేమో కలి ప్రభావం చేత ఈ మనమందరం గుప్తమైపోయాం. ఇప్పుడు సాక్షాత్ పరమేశ్వరుడే తీర్థాన్ని బయటకు వదిలిపెట్టారు. ఇప్పుడు మనం గనక ఇక్కడికి పోకపోతే మనకు అవమానం. అందుకని చెప్పి ఈ క్షేత్రంలో ఉన్నటువంటి తీర్థాలు మొత్తము కలిసి ఒక ధారగా రావటం బిగిన్ చేసినాయి ఇక్కడ. ఎందుకు ఇక్కడంటే ఎలాగూ పరమేశ్వరుడు యొక్క శిరస్సు నుంచి వచ్చినటువంటి 5 ధారల యొక్క శక్తి ఏదైతే ఉందో దాని పక్కన మనం ఉన్నప్పుడు మనకి ఈ కలి ప్రభావం వల్ల వచ్చేటువంటి దోషం ఏమీ ఉండదు అని చెప్పి ఈ క్షేత్రంలో ఉన్నటువంటి సర్వ తీర్థాలన్నీ కలిసి ఒక ధారగా రావటం బిగిన్ చేసింది. అందుకు 6 దారులు ఉంటాయి ఇక్కడ. ఫలధార పంచదార అంటే 5 పంచదారలు, పరమశివుడి యొక్క ఫలభాగం నుంచి వచ్చిన 5 దారలు ప్లస్ ఈ క్షేత్రంలో ఉన్నటువంటి సర్వ తీర్థముల యొక్క ధార ఒక ధార, మొత్తం 6 ధారలు ఉంటాయి. ఇటువంటి ఈ తీర్థాన్ని మహాతీర్థం అంటారు. ఈ శ్రీశైల క్షేత్రానికి ఋషులు, మునులు, తపస్సంపన్నులు, సిద్ధులు ఎవరొచ్చినా కూడా శ్రీశైలంలో వాసం చేయరు. శ్రీశైలంలో స్వామి దర్శనం చేసుకొని హటకేశ్వరంలో వాసం చేస్తారు, అంటే నివాసం ఉంటారు. ఎందుకు అంటే సాధనకి, ఈ మహాతీర్థం కోసం, ఈ మహాతీర్థ సేవనం కోసం. ఈ మహాతీర్థ సేవనం, మహాలింగ సేవనం, ఈ 2 కూడా సరిసమానమైనటువంటి తూకములో. అంటే నువ్వు త్రాసును పట్టుకుంటే ఒక పక్క మహాలింగాన్ని, ఒక పక్క ఈ మహాతీర్థాన్ని పెడితే త్రాసు అప్పుడు సరిసమానంగా ఉంటుందన్నమాట. అందుకు అంత విశేషమైనటువంటి శక్తి కలిగినటువంటి మహాతీర్థము, మహాలింగము శ్రీశైలం యొక్క ప్రత్యేకత. అక్టోపస్ వ్యూ పాయింట్ దగ్గర వచ్చాము, కానీ క్లోజ్ ఉంది. సో మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూడాలి దీన్ని. ఏ టైంలో ఓపెన్ చేస్తారో క్లారిటీ అయితే లేదు. టికెట్ మాత్రం ఎంట్రీ 10 రూపీస్ అని వస్తుంది. 2 వీలర్ కూడా పోవచ్చు, 2 వీలర్ 20 రూపీస్ అంట. నెక్స్ట్ కార్ వెళ్ళాలంటే 50 రూపీస్ అంట. నాకైతే అది కనిపిస్తుంది ఇక్కడ. సరే అయితే నెక్స్ట్ వచ్చాము కవర్ చేద్దాం దీన్ని. ఇప్పుడు డైరెక్ట్గా ఇంకా హైదరాబాద్కి వెళ్ళిపోదాం. ఈ వీడియో ఇంతతో నేను ఫినిష్ చేస్తున్నాను. ఓకే, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ మళ్ళీ మీకు ప్రొవైడ్ చేయాలంటే మాత్రం మీ లైక్, షేర్, కామెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్. అవి చేయండి, మీరు సపోర్ట్ చేయండి. నేను మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఓకే, అంటిల్ దెన్ బాయ్, జై హింద్.